ఒక బిడ్డ ఉన్నాడండి, మన బిడ్డ. వాడు ఏదో ఒకటి చేస్తా తిరుగుతూ ఉంటే మనకు ఆనందంగా ఉంటుందా? ఏం చేయకుండా ఆకలి ఆకలి అనగానే ఏదో ఆహారం పెడతాం, తింటాడు. ఏం చేయడిక కూర్చుంటాడు. కాళ్ళు నొప్పులు వేస్తే అటు ఇటు నడుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. మంచినీళ్ళు నీళ్ళు అంటాడు, నీళ్ళు ఇస్తాం. తర్వాత ఏదన్నా కాయ తినాలనిపించింది, ఫలానా పండు అంటాడు, తీసుకొచ్చి ఇస్తాం, తింటాడు. ఈ టైపులో మనోడు కనపడ్డాడు అనుకో, మనకి ఎట్టుంటుంది? ఏలే వాడి డ్యూటీకి అదే, నిద్ర రాస్తే నిద్రపాటు. ఖచ్చితంగా మనం అనుకుంటే వీడు పేషెంట్ అని, వీడికి ఏదో రోగం అని. వాడిని బట్టి మనకు ఆనందం ఉండదు. అంటే వాడు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలా. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే వాడు పేషెంటుల జాబితాలోకి వెళ్ళిపోతాడు. దేవుడు కూడా మానవుడిని నిర్మించింది ఒక బృహత్తర ప్రణాళిక కోసం, ఏ పని లేకుండా ఖాళీగా ఉంచేదాన్ని కాదు. నిర్విరామంగా వర్క్ నడుస్తూనే ఉంటుంది. చాలామందికి తెలియని ఒక రహస్యం చెప్పన, దేవుడు కూడా ఖాళీ లేడు. దేవుడు కూడా ఖాళీ లేడండి. ఆయన కూడా నిర్విరామంగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే మనందరం ఎవ్వరం చేయలేనంత వర్క్ చేస్తున్నాడు ఆయన. పట్టుమని 2 పిల్లల్ని పెంచలేక జుట్టు బీక్కుంటున్నాం. లింగులింగుమంట 2 పిల్లల్ని, కానీ ఆ 2 పిల్లల్ని పెంచలేక జుట్టు బీక్కుంటున్నారు నేటి తరపు ప్రజలు. మన అమ్మోళ్ళ సంగతి చూస్తే 8 మందిని, 1/2 డజన్ మందిని, 1 డజన్ మందిని కానీ అలాగ పెంచేశారు. సరే, వాళ్ళకు కూడా ఒక పరిమితి, ఓ 10-12 మంది. కానీ 20 మందిని పెంచడం వాళ్ళకి కష్టమే. 20 మందిని మొన్న ఏదో పేపర్లో చూశాను, ఒక ఆయనకి 46 మంది పిల్లలు ఉన్నారు. 46 మంది పిల్లలు. టెన్షన్ పడకండి, ఒక్క భార్య కాదులే, 3-4 ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మళ్ళీ మీరు ఆందోళన పడారు, అంతమంది ఉన్నారు. మొత్తాన్ని కలిపి చిన్న సైజు కూటం పెట్టినట్టు నిలబడ్డాడు. ఇంకా ఆయన కూటం పెట్టుకుంటే ఎవరు రావాల్సిన అవసరం లేదు అసలు. అయితే గొప్ప సంగతి ఏంటంటే ఆయన క్రైస్తవుడు కాదులే, ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. మనకు ఆ ఛాన్స్ దేవుడికి లేదుగా. ఒక పురుషునికి ఒక్క స్త్రీ, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. ఏమంటే ఈ భూమి మీద మనం ఒక 20 మంది పిల్లల్ని పెంచాలంటే అయిపోతాం. కానీ కోట్ల మంది మనుషులను, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న దూతలను, సకల చరాచర ప్రాణికోటిని, ఒక సముద్రాన్ని మీరు తీసుకుంటే ఎన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉంటాయో మనం చెప్పలేం. కానీ ఆ ప్రాణులన్నిటికీ ఆహారం ఆయనే సరఫరా చేస్తున్నాడు. ఇది వాస్తవమా కాదా? పక్షుల్ని పోషించేది ఎవరు? సముద్రంలో ఉన్న సకల చరాచర ఆ సముద్ర ప్రాణుల్ని పోషించేది ఎవరు? చేపలకు ఫుడ్ పెట్టేది ఎవరు? కుక్క పిల్లని ఒకదాన్ని పెంచుకున్నాం అనుకో, పాపం అది పెద్ద అయ్యేసరికి ఎన్నిసార్లు ఎండుద్దో దాని కడుపు. ఎందుకంటే ఒక్కోసారి అమ్మ పెట్టుద్దులే అని పిల్లలు పెడతారులే అని అమ్మ దాన్ని ఎండగట్టి ఉంటారు ఎప్పుడో ఒక కుక్క పిల్లని. అదే ఇంత పెద్ద ప్రాణికోటిని ఆయనే డైలీ వాటికి ఎన్నిసార్లు ఆహారం అవసరమో, నీరు అవసరమో అన్నిసార్లు ఆయనే పెడుతున్నాడు. దేవునికి స్తోత్రము గానం అనే పాటలో చుండు పిల్ల కాకులకు ఆయనే ఆహారం ఇచ్చువాడనే మాట ఉంటుంది. కీర్తనలో ఒక కీర్తన, అది కీర్తన 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. బాబా ఇంకేం కావాలి నీకు? ఆయనే ఆహారం పెడుతున్నాడు. చేపలకు ఆయనే, పక్షులకు ఆయనే. ఏమండి, పాము కనపడితే కర్ర తీసుకొని చంపిన దాకా మనశ్శాంతి ఉండదు మనకి.
దానికి కూడా ఆయనే ఫుడ్ పెడుతున్నాడు. పాము కనపడగానే మనమైతే రెండింతల కోపం, సైతాన్ 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 అని, సైతాన్ గాడు అని. సైతాన్ గాడు కాదు, వాడు కాదు. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో వాడు వాడుకున్నాడు, కానీ సర్పము అనే దాన్ని కూడా దేవుడే సృష్టించాడు. దాన్ని వాడుకున్నందున అది మనుషులకు, అంటే మనకి ముఖ్యంగా బైబిల్ ఎరిగిన వాళ్ళకి కొంచెం అసహ్య జీవిలా కనపడింది. లెక్క ప్రకారం దాన్ని విషాన్ని బట్టి మనుషులు భయపడతారు చంపడానికి, ఎందుకంటే అది కొట్టిందంటే ప్రాణం పోతుంది కనుక దానికి అందుకు ఆ కారణం చేత ద్వేషిస్తారు. ఇక మనమైతే బైబిల్ చదివాం కాబట్టి ఇక దానికి సైతాన్ని కూడా జోడించి అది కనపడిందంటే దురాత్మ సైతాన్ అన్నట్టుగా వెంటబడి దాన్ని చంపిందాకా ఊరుకోం. కానీ నేను చెప్పనా, ప్రకృతి సమతుల్యత అనే ఒక విషయం ఉంది. ప్రకృతి సమతుల్యత అని దేవుడు సృష్టిలో పెట్టిన ఏ జీవినైనా మనం లేకుండా చేస్తే ప్రకృతికి కొంత నష్టం కలిగిద్ది. దేవుడు సృష్టిలో పెట్టిన ఏ జీవినైనా ఆ జాతిని, ఉదాహరణకి సర్పజాతినే లేకుండా చేద్దాం, అప్పుడు ఎలుక జాతి విస్తరించిపోద్ది, కప్పల జాతి విస్తరించిపోద్ది, ఇక ఇతరత్ర కొన్ని పురుగు జాతి విస్తరించిపోద్ది. అర్థమైందా? అందుకని ప్రకృతి సమతుల్యత, మనకి మించి ఏది విస్తరించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవా జలప్రళయంలో మనుషులతో పాటు జంతువుల్ని కూడా లయపరిచాడని ఉంది కదా. జంతువులు ఏం చేసినాయి? మనుషులంటే దుర్మార్గులై దేవునికి వ్యతిరేకంగా తిరిగి తమ మార్గాలు చెరిపేసుకున్నారు కనుక మనుషుల్ని చంపాడు అనుకుంటే అర్థం ఉంది. జంతువులు ఏం చేసినాయండి పాపం? మరి వాటిని ఎందుకు లయపరిచాడు? వాటిని కూడా అంటే మానవులను మాత్రమే లయపరిచి జంతువులను ఉంచాడు అనుకో, మనుషుల కంటే జంతువులు విస్తారంగా విస్తరించి ఉంటాయి. ఇక వీళ్ళు జంతువులను ఉపయోగించుకోవటం కాదు, అవి మొత్తం కలిసి వీళ్ళంగా చేస్తాయి. అందుకని వాళ్ళకి ఎంతవరకు అవసరమో, ఎంత సంఖ్యలో జంతువులు ఉంటే వాళ్ళకి క్షేమమో వాటన్నిటినీ నోవహు ద్వారా ఆ శేషాన్ని ప్రతి జాతిలో నుండి రెండు కాడికి నోవహు చేత భద్రం చేయించి వాటి ఉనికిని నోవహు దగ్గర కాపాడి, ఇక మిగతా వాటన్నిటినీ మనుషులతో పాటు వాటిని కూడా లయపరిచాడు. మనుషులకేమో తీర్పు ఉంది, జంతువులకేం తీర్పు లేదు. చక్కగా అవి ఏ నేల నుండి తీయబడిందో ఆ నేలలోనికి వెళ్ళిపోతాయి. ప్రాణులు కదా అవి. మానవుడికి శేషం ఉంటుంది, ఎందుకంటే మానవుడు ఆత్మ గనుక. జంతువుకి శేషం ఉండదు. చచ్చిపోయింది అనుకో, ఇంకా అది ముగిసిపోద్ది అంతటితోనే. ఇప్పుడు భూమి మీద మనం పెంచిన పెంపుడు కుక్క ఉందనుకో, మనం రేపు పరలోకం పోయినాక అది అరుచుకుంటా రాదు మన దగ్గరికి. నువ్వు వెళ్ళి అడుగుతావు, ప్రభా మా కుక్క పిల్ల కనపడలేదు ప్రభా, ఎక్కడుంది ప్రభా అంటే, అది ఎక్కడుంది నాయన, అది ప్రాణి అప్పుడే అయిపోయింది అంటే, నాకు దాన్ని చూడాలని ఉందంటే అవసరమైతే నీ కోసం దాన్ని రప్పించి, దాన్ని అవసరమైతే అలాంటి దాన్ని చేసి ఇస్తాడు. లేదంటే ఓ చిటికేసి ఆయన అంతకుముందు నిర్మూలపరిచిన దాన్నే మళ్ళీ నీ కోసం తీసుకొచ్చి చూపించవచ్చు. ఆయన అట్లాంటి పిచ్చి కోరికలు మనం గౌరవంలే, ఎందుకంటే అక్కడ పోయినాక మెదడు బాగా పనిచేసింది, మనకి మహిమ గల మెదడు కదా. కాబట్టి మా కుక్క పిల్లను ఒక్కసారి చూడాలని ఉంది ప్రభా అని అడగంలే మనం. మరీ అంత అధ్వానంగా అడిగితే అవసరమైతే ఓ చిటికేసి చూపిస్తాడు, కానీ కుక్కపిల్ల ఆత్మ మాత్రం మనకు కనపడదు అక్కడ, ఎందుకంటే అది ఉండదు. సినిమాల్లో చూపిస్తుంటారు చచ్చిపోయిన కుక్క ఆత్మగా తిరుగుతున్నట్టు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది డిఫరెంట్ అనిపిస్తే అది పెట్టి చూపిస్తుంటారు అనమాట. కారులో కూడా ఆత్మ ఉంటుంది. వాళ్ళ ఇష్టం, దేనిలోకైనా పంపిస్తారు. చూసేవాడు బకరా అయితే ఏమైనా చూపిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మన హీరోలు అసలు ఊరక అట్లా కళ్ళు తెరిచి అట్లా చూస్తేనే ఎక్కడెక్కడ ఆగిపోతుంటాయి, ప్రపంచమే స్తంభించిపోతుంటుంది. మరీ మనోళ్ళు విడ్డూరం అన్నమాట మన సినిమా వాళ్ళు. అసలు మరీ చిటికేస్తే అసలు ఎక్కడెక్కడే అని గాలు లేచిపోతా ఉంటాయి. ఒక టైర్ కూడా లేవదు మామూలుగా మనోడికి. మరీ అంత వింతో చూసేవాళ్ళు ఉంటే ఏవైనా చూపిస్తారు వాళ్ళు, అది పరిస్థితి. ఎందుకు వచ్చాము ఇప్పుడు? ఆ మ్యాటర్ ఎందుకు పోయాం మనం ఏమో.
జంతువులకు ఆత్మ ఉండదండి, మానవుడు ఆత్మ. మానవుడికి శేషం ఉంటుంది, జంతువులకు ఉండదు. కాబట్టి నోవా జలప్రళయంలో మనుషులను లయపరిచినప్పుడు జంతుజాలాన్ని కూడా ఎందుకు లయపరిచాడంటే ఈ కారణం చేతనే. అవి కూడా ఉన్నాయనుకో, మనుషులందరూ పోయి జంతువులు ఉన్నాయనుకో, మనుషులు తక్కువ జంతువులు ఎక్కువైపోతే దాడి పెరిగింది. అందుకని ప్రకృతి సమతుల్యత కొరకు దేవుడే ఈ బ్యాలెన్సింగ్ విధానాన్ని పెట్టాడు. సముద్రం అంతా చేపలతో ఎక్కువ నిండిపోకుంటున్నట్లు వేటబెట్టి మనకు ఫుడ్గా మార్చాడు వాటిని. ఎలుకల కోసం పాముని, మళ్ళీ పాముల సంఖ్య ఎక్కువ కాకుండా మళ్ళీ డేగలను పెట్టాడు. మళ్ళీ డేగల సంఖ్య విస్తరించకుండా వేటగాళ్ళను పెట్టాడు. అడితిరిగి చివరికి వచ్చి మనిషి దగ్గరే ఆగుతాయి అన్నీ. బోల్డ్ అంత మ్యాటర్ ఉందిలే ఆలోచిస్తే. ఇంతకు అసలు ఇటెందుకు వచ్చాం మనం? ఏమో, జంతువుల దగ్గరికి ఎందుకు వచ్చామండి? సమస్తమును పోషించుచున్నవాడు ఆయనే. ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడానికి గందరగోళం అయిపోయాం మనం. ఇంతమంది మనుషులను సృష్టించినటువంటి దేవుడు మనుషులందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆహారం ఆయనే అందిస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, జంతుజాలానికి, మనుషులకు, పక్షికి, ప్రాణికోటికి, సకల చరాచర జీవం అంతటికీ కూడా ప్రతిరోజు ఆయన సీరియస్గా తీసుకొని వాటిని పర్యవేక్షిస్తున్నాడంటే అసలు దేవుని కంటే ఎక్కువ శ్రమ పడేవాడు ఎవరున్నారండి? అందుకే దేవుడు సైతము నిరంతర శ్రమజీవియే.